ఎన్డీసీ కూటమికి ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బ్యారేజీల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. జలసౌదలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీతో సమావేశమయ్యారు. 4 నెలల కంటే ముందే వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని మంత్రి కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ మా ప్రభుత్వంపై మంత్రి పలు ఆరోపణలు చేశారన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్తో బీజేపీ అలైబలై చేసుకున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనటం అతిశయోక్తిగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1000 కోట్లు లోన్స్ ఇప్పించి ఇప్పుడు అవినీతి అనటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రధాని మోదీ మాటల్లో నిజం లేదన్నారు. 10 ఏళ్ల ప్రధానిగా ఉండి ఇప్పుడు అభివృద్ధి శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఐటీఐఆర్ కాంగ్రెస్ ఇస్తే మోదీ ప్రధాని అవ్వగానే రద్దు అయిందని తెలిపారు. కాంగ్రెస్పై బురద చల్లటం తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ సిబిఐ విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తాము రాగానే విజిలెన్స్ విచారణ చేశాం, జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయిస్తామన్నారు. మా ఆహ్వానం మేరకు హైదరాబాద్లో ఈరోజు ఇక్కడ మాతో మీటింగ్ ఉంది. ఆ తర్వాత రేపు ఉదయం బయలుదేరి వాళ్ళు బ్యారేజ్ పరిశీలన పోతున్నారు. మేము కూడా మా దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ కాగితాలు ఇచ్చి పూర్తిగా సహకరించబోతున్నాం. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ అన్నా మీరు కొద్దిగా తొందర చేయగలిగితే, ఒక 1 monthలో చేయగలిగితే మీరు దాన్ని ఆధారం చేసుకుని రిపేర్ వర్క్ మొదలు పెడతాము. ఆర్ అక్కడ వే ఫార్వర్డ్ ఏం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 18గా మారింది. అన్ఆథరైజ్డ్గా ఇల్లీగల్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ మెమోరాండం ఆర్టికల్స్ మార్చి 84,000 కోట్లు ఇచ్చిన నరేంద్ర మోదీకి మా మీద మాట్లాడే అర్హత లేదు. మా ఆహ్వానం మేరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.